హలో అండి. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసరికి మనకు హర్యానా అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి అసెంబ్లీ పోల్స్ ఈరోజుతో అయిపోయిన క్రమంలో యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యాజ్ వెల్ యాజ్ మనకు హర్యానా స్టేట్ అసెంబ్లీ పోల్స్కి వచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. సో ఆ పోల్స్ ఏ స్టేట్లో ఎవరికి అనుకూలంగా ఉండే చూసే ప్రయత్నం చేద్దాం. మనం మొదటగా జమ్మూ అండ్ కాశ్మీర్కి చూసుకుంటే, జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నిక 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతుంది. ఒకటి. రెండోది, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్గా ఉన్నటువంటి స్పెషల్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీగా స్టేటస్ని తగ్గించిన తర్వాత జరుగుతున్న ఫస్ట్ ఎన్నిక. సో ఈ రకంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో ఒక 3 అంశాలు చాలా బలంగా ప్రభావితం చేశాయి. ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీర్కి లైఫ్ లైన్గా ఫీల్ అయ్యేటువంటి ఆర్టికల్ 370 రద్దు చేయడము, ఎట్ ద సేమ్ టైం స్టేట్ని యూనియన్ టెరిటరీగా ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా తగ్గించడం అనేది సెకండ్ ప్రక్రియ. తర్వాత 10 సంవత్సరాలుగా ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ఎన్నిక లేకుండా ఉంచడం అనేది మూడో ప్రక్రియ. ఈ 3 అంశాలను బేస్ చేసుకుని జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనే దాని మీద ఎగ్జిట్ పోల్స్ అయితే మనకు ఈరోజు వచ్చాయి. అందులో ప్రధానంగా మనం జమ్మూ కాశ్మీర్తో చూసుకుంటే పీపుల్స్ పల్స్ రీసెర్చ్ అనే ఒక ఎగ్జిట్ పోల్ ఏజెన్సీ ఐఎన్సి ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాకు సంబంధించినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అండ్ కాంగ్రెస్కి టుగెదర్ 46 నుంచి 50 సీట్లు వస్తుందని చెప్తుంది ఇక్కడ. అదే రకంగా మనకు బీజేపీకి అక్కడ 25 నుంచి 30 సీట్లు, పీడీపీకి 0 నుంచి 5 సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉందని చెప్తా ఉంది. తర్వాత రిపబ్లిక్ మ్యాట్రిక్ అనే ఎగ్జిట్ పోల్ ఏజెన్సీ ఏం చెప్తుందంటే పీడీపీ బీజేపీకి దగ్గరగా 53 సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది అని చెప్తా ఉంది. తర్వాత దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ ఏం చెప్తుందంటే ఐఎన్సీ కలిపి 40 నుంచి 48 స్థానాలు వస్తుందని చెప్తా ఉంది. తర్వాత ఇండియా టుడే సీ ఓటర్ సర్వే అగైన్ ఐఎన్సీ ఇన్ ద సెన్స్ కాంగ్రెస్ పార్టీ కలిపి 45 సీట్లు వస్తుందని చెప్తుంది. తర్వాత యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఏజెన్సీ వచ్చేసరికి ఐఎన్సీకి కాంగ్రెస్కి ఎన్సీకి కలిపి 35 నుంచి 40 సీట్లు వస్తాయని చెప్తా ఉంది. ఇక్కడ బీజేపీకి 24 నుంచి 34 సీట్లు వస్తాయని చెప్తుంది. ఇక్కడ బీజేపీ తనగా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ఆస్కారం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే బీజేపీకి ప్రధానంగా బలం ఉన్న ప్రాంతం మనకు జమ్మూ ప్రాంతం, హిందూ మతం ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం. సో 40 స్థానాలు ఉన్న దగ్గర ఒక జమ్మూ అండ్ కాశ్మీర్కి యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ 90లో 40 గెలుచుకున్న ఇంకా 5 షార్టేజ్ వస్తుంది. 5 షార్టేజ్ వస్తే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 46 గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి కావాలో అది లేకుండా ఉండిపోతుంది. అలాంటప్పుడు బీజేపీ తనగా గవర్నమెంట్ ఫామ్ చేయడం కష్టం. ఇన్ కేస్ బీజేపీకి ఒక 30 నుంచి 40 సీట్ల మధ్యలో వచ్చి పీడీపీకి ఒక 15 సీట్లు వస్తే అప్పుడు కానీ కోalition గవర్నమెంట్ అంతకుముందు 10 సంవత్సరాల క్రితము పీడీపీ అండ్ బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ ఈసారి పీడీపీ చాలా డిస్మల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. ఎందుకంటే 0 నుంచి 5 సీట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అది కూడా దానికి ప్రధాన కారణం ఏంటంటే పీడీపీ అండ్ బీజేపీ ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉండే ఈ 2 పార్టీలు, ఒకటేమో హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్లే పార్టీ, ఇంకొక పార్టీ కంప్లీట్ సపరేటిస్ట్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళే పార్టీ పీడీపీ పార్టీ. ఈ 2 పార్టీలు కలిసి గత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో కాంగ్రెస్ని, ఎన్సీని, నేషనల్ కాన్ఫరెన్స్ని అధికారం నుంచి దూరంగా ఉంచాలని ఒక దుర్బుద్ధితో ఉత్తర దక్షిణ ధృవాలైనటువంటి 2 పార్టీలు కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేశాయి. దానివల్ల అక్కడ ఉన్న వ్యాలీలో చాలా బలంగా ఉన్నటువంటి పీడీపీ పార్టీ ఈసారి చాలా వీక్గా కనిపిస్తుంది. ఇది బీజేపీతో పీడీపీ కలిసి గవర్నమెంట్ 2014లో ఫామ్ చేయడం అనేది పీడీపీని సపరేట్ చేస్తున్నటువంటి సపోర్టర్స్కి అది మింగుడు పడిన చర్య. దాన్ని మనసులో పెట్టుకొని ఈసారి పీడీపీకి తగిన బుద్ధి చెప్పబోతున్నారు. నెంబర్ 1. పీడీపీ వీక్ అయ్యేదానికి ఇంకొక రీజను, ఇప్పుడు మెహబూబా ముఫ్తీ గారు ఆ పార్టీని లీడ్ చేస్తున్నారు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు మెహబూబా ముఫ్తీ గారు ఉండేవారు. సో ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ కూతురు చేతిలోకి వచ్చింది ఇప్పుడు ఆ పార్టీ. సో ఆవిడ కూతురు చేతిలోకి వచ్చిన తర్వాత పార్టీ ఇంకా వీక్ అయిపోయింది. సో ఈ క్రమంలో పీడీపీ అనే పార్టీ చాలా డిస్మల్ పెర్ఫార్మెన్స్ చేయబోతుంది. దీనివల్ల బీజేపీకి మిత్రపక్షంగా ఉండబోయే పార్టీ, లేకపోతే చిన్న పార్టీలకు కూడా తక్కువ సీట్లు రాబోతున్నాయి. కాబట్టి బీజేపీకి అధికారం ఫామ్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎన్సీ అండ్ కాంగ్రెస్ 2 కలిపి దగ్గరగా వాళ్లకు ఓన్గా మెజారిటీ సర్వేలో చూసుకుంటే 40 పై సీట్లు వస్తున్నాయి. కాబట్టి ఇంకొక 6 సీట్లు ఇండిపెండెంట్ నుంచి తీసుకోగలిగితే ఖచ్చితంగా ఎన్సీ అండ్
కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ఆస్కారం ఉండేదానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎనీ కాస్ట్ ఎన్సీ నుంచి తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు డిఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం లేదు. కానీ పీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యేలు డిఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం లేదు. బీజేపీ నుంచి కూడా ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత డిఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం లేదు. ఇక్కడ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల పాత్ర చాలా ప్రధానంగా పోషిస్తుంది. ఇన్ కేస్ మ్యాజిక్ ఫిగర్కి ఏ కోయిలేషన్ ఏ పార్టీకి కానీ కోయిలేషన్ కానీ మ్యాజిక్ ఫిగర్ రాని పక్షంలో ఇండిపెండెంట్ల పాత్ర చాలా ప్రధానంగా అవబోతుంది. ఆ క్రమంలో ఇండిపెండెంట్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది చూడాల్సిన అంశం అనమాట. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పటికైతే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రము ఎన్సీ అండ్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. కంప్లీట్ వన్ సైడెడ్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎన్సీ అండ్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట్టయితే ఎగ్జిట్ పోల్ లేదు. బట్ వెరీ క్లోజ్ టు ద విక్టరీ ఉన్నట్టు మాత్రం మనకు ఎగ్జిట్ పోల్స్ని చూస్తే అర్థమవుతూ ఉంది. సెకండ్ థింగ్ మనం చూడాల్సింది హర్యానాలో కూడా 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి గత 10 సంవత్సరాలుగా అక్కడ బీజేపీ పరిపాలించింది. హయ్యెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. తర్వాత బీజేపీ 2019లో కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వం స్థాపించిన తర్వాత రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి హర్యానా పంజాబ్ ప్రాంత రైతుల్ని బాగా ఇబ్బంది పెట్టిందనే అంశం చాలా బలంగా వాళ్ళలో నాటుకుపోయింది. దాని ప్రభావం మనం లోక్సభ ఎన్నికల్లో చూసాం. అంతకుముందు హర్యానాలో 10 పార్లమెంట్ స్థానాలు ఉంటే 10కి 10 బీజేపీ గెలిచింది. అలాంటిది మొన్న 5 సీట్లకు కుదించారు వాళ్ళని. ఈ క్రమంలో జరుగుతున్న మొదటి ఎన్నిక రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక కాబట్టి హర్యానా ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే, సో మెజారిటీ ఆఫ్ ద పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి వన్ సైడెడ్గా కాంగ్రెస్కి ఇచ్చేసాయన్నమాట. నేను అంతకుముందు వన్ ఆఫ్ మై వీడియోలో కూడా చెప్పాను. రిపోర్టర్ రాజ్దీప్ సర్దేశాయ్ నేషనల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ కూడా చెప్పాడు. ఆల్మోస్ట్ 65 to 75 సీట్స్ కాంగ్రెస్కి వస్తున్నాయని ఆయన చెప్పాడు. ఆయన చెప్పినకి కొంచెం మోరార్లెస్ అదే నెంబర్కి దగ్గరగానే మెజారిటీ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మనము ఏజెన్సీ వైజ్ చూసుకుంటూ వస్తే పీపుల్స్ పల్స్ సర్వే ఐఎన్సీకి దగ్గరగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 55 సీట్లు వస్తున్నాయని చెప్తుంది. బీజేపీకి వచ్చేసి మనకు 26 సీట్లు చెప్తుంది. తర్వాత రిపబ్లిక్ మ్యాట్రిక్ అనే ఒక సర్వే ఎగ్జిట్ పోల్ ఏజెన్సీ ఏం చెప్తుందంటే కాంగ్రెస్కి 56 నుంచి 62 సీట్లు, బీజేపీకి 18 నుంచి 24 సీట్లు చెప్తా ఉంది. తర్వాత ధ్రువ్ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ సర్వే ఏం చెప్తుందంటే కాంగ్రెస్కి 57 నుంచి 64 చెప్తా ఉంది, బీజేపీకి 27 నుంచి 32 వరకు చెప్తా ఉంది. తర్వాత దైనిక్ భాస్కర్ వచ్చేసి బీజేపీకి 44 నుంచి 54 వరకు చెప్తుంది, బీజేపీకి వచ్చేసరికి 19 నుంచి 29 చెప్తా ఉంది. తర్వాత ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఏజెన్సీ ఎగ్జిట్ పోల్ ఏజెన్సీ వచ్చేసి కాంగ్రెస్కి వచ్చేసరికి 50 నుంచి 58 సీట్లు వస్తాయని చెప్తా ఉంది, బీజేపీకి వచ్చేసరికి 20 నుంచి 28 వచ్చేదానికి ఆస్కారం ఉందని చెప్తుంది. ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి హర్యానాలో. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పార్టీ ఒకటేముందంటే జననాయక్ జనతా పార్టీ అనేసి దుష్యంత్ చౌతాలా ఒక పార్టీని పెట్టి లాస్ట్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ప్రధాన భూమిక పోషించాడు. హర్యానాలో జరిగిన లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు, బీజేపీకి రాలేదు, కాంగ్రెస్కి రాలేదు. కానీ దుష్యంత్ చౌతాలా పార్టీ కొద్దిపాటి సీట్లు వచ్చి ఆ సీట్లు చాలా కీలకంగా మారినాయి. ఆ సీట్లు చాలా కీలకంగా మారిన తరుణంలో అతను అప్పటికి వాళ్ళ నాన్నగారు జైల్లో ఉండటం వల్ల అతను బీజేపీ ప్రెషర్కి ఈల్డ్ అయిపోయి బీజేపీకి మద్దతు పలికి బీజేపీ గవర్నమెంట్ నడిచేదానికి సహకరించాడు ఆయన. ఈ క్రమంలో ఆ పార్టీకి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నటువంటి జాట్ సామాజిక వర్గము వాళ్ళకు వ్యతిరేకమైపోయింది. ఎందుకంటే అంతకుముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీని తిట్టకుండా తిట్టాడు మన దుష్యంత్ చౌతాలా. సో దుష్యంత్ చౌతాలా ఆ రకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎన్నికల్లో కొద్దిపాటి సీట్లు రావడంతో ఆయనకి సడన్గా బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ఆ సామాజిక వర్గం ఆ ఓట్ బ్యాంక్ కంప్లీట్గా దూరం అయిపోయింది. ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఆ పార్టీకి 0 నుంచి 3 స్థానాలు వస్తే చాలా గొప్ప అన్నట్టు ప్రతి ఎగ్జిట్ పోల్ చెప్పుకుంటూ వస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి వేరే పార్టీ మీద డిపెండెన్సీ లేకుండా తనగా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ఆస్కారం ఉంది అనేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. చూడాలి, రేపు 8వ తారీఖు రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు హర్యానాకు సంబంధించి తర్వాత యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎంత యాక్యురేట్గా ఎలా ఉండబోతాయి అనేది మనకి 8th అయితే కంప్లీట్గా తెలుస్తుంది. బట్ ఎగ్జిట్ పోల్స్ అనాలిసిస్ ప్రకారం పోతే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్సీ అండ్ కాంగ్రెస్ పార్టీ చాలా ముందులో ఉన్నాయి, గవర్నమెంట్ ఫార్మేషన్కి చాలా దగ్గరగా ఉన్నాయి. బట్ హర్యానా అయితే వన్ సైడెడ్గా కాంగ్రెస్ హావా నడుస్తూ ఉన్నట్టు ప్రతి ఎగ్జిట్ పోల్ చెప్తూ ఉన్నది. థ్యాంక్ యూ.